ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. స్వీటీ వంశీని ఈరోజు స్కూల్లో ఎవరు డ్రాప్ చేశారు? నాన్న డ్రాప్ చేశారు. అవునా, మీరు డ్రాప్ చేయలేదా? లేదు ఝాన్సీ, కొంచెం పనుండి లేట్ అయింది నాకు. మీకు మాత్రమే లేట్ అయిందా? నేను ఇంకా పిల్లలకు కూడా లేట్ అయిందేమో అనుకున్నాను. అయినా పిల్లల్ని సార్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను రమ్మండం ఎందుకు? చూడాలనిపించింది. ఏంటి? అదే చూడాలనిపించి రమ్మన్నాను. నేనేమైనా అమెరికా నుంచి ఇప్పుడే వచ్చానా లేదా పైనుంచి దిగొచ్చానా చూడాలనిపించడానికి? రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు కదా. రోజా పువ్వుని రెగ్యులర్గా చూస్తూనే ఉన్నా కానీ ప్రతిరోజు చూడాలనిపిస్తుంది. రోజంతా చూడాలనిపిస్తుంది. తాజ్మహల్ని ఒక్కసారి చూశాం కదా అని వదిలేలేం కదా. వీలు కుదిరినప్పుడల్లా విజిట్ చేయాలనిపిస్తుంది. అలానే ఝాన్సీని కూడా రోజంతా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. రోజా పువ్వు, తాజ్మహల్, ఝాన్సీ ఎప్పటికీ బోర్ కొట్టవు. మీకు బోర్ కొట్టదేమో కానీ నాకు బోర్ కొడుతుంది. నేనంటేనా? అంటే పిల్లలుంటేనే నన్ను కలవడానికి ఇష్టపడతావా? వాళ్ళు లేకపోతే నువ్వు రావా? వచ్చి నన్నేం చేయమంటారు? నేనేమైనా స్కూల్లో టీచర్గా చేస్తున్నానా? అంటే పిల్లల కోసమే వస్తావన్నమాట, అంతేనా? సరే అయితే నేను వెళ్తున్నాను. గౌతమ్ గారు ప్లీజ్ అండి, ఫీల్ అవ్వకండి. సరే, ఏం కావాలో చెప్పండి. ఏం అవసరం లేదు. నేను అడిగిన తర్వాత మళ్ళీ కుదరదు అంటావు, అప్పుడు నేను హర్ట్ అవ్వాల్సి వస్తుంది. అయ్యో గౌతమ్ గారు, అలా ఏమనను, చెప్పండి ఏం కావాలి. బాగా ఆలోచించుకో. మళ్ళీ మాటిచ్చిన తర్వాత వెనక్కి తీసుకోకూడదు. అడిగేనా? అడిగేస్తున్నా. గౌతమ్ గారు, ఈ మధ్య మీకు బాగా అల్లరి ఎక్కువైపోతుంది. సరే, అవును ఝాన్సీ, నాకు ఒక విషయం చెప్పాలన్నావు. ఏంటో చెప్పు. దానికోసం నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను. గౌతమ్ గారు, అది గౌతమ్ గారు, మీ అన్న వదిన, అదే మా అక్క బావల ఆబ్దికం వస్తుంది కదా, అది జరిపిస్తే అందరికీ మంచిది అని నా అభిప్రాయం. నేను ఆల్రెడీ మేడంకి చెప్పాను, 2 రోజుల్లో ఆ కార్యక్రమం జరగాలి. దాని గురించి ఒకసారి మీరు మేడం గారితో మాట్లాడతారేమోనని. సరే ఝాన్సీ, అమ్మతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ గౌతమ్ గారు. అయినా ఈ విషయం చెప్పడానికి మార్నింగ్ వరకు వెయిట్ చేయించాలా? నైట్ ఫోన్లో చెప్పేయచ్చు కదా. నేను ఇంకా విషయం చెప్పాలి, ఫోన్లో కాదు మార్నింగ్ చెప్తానంటే ఏదో అనుకున్నాను. అమ్మ వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అవుతున్నా ఇంకా రారేంటి? ఫోన్ చేస్తేనేమో మళ్ళీ మాట్లాడతానని కాల్ కట్ చేశారు. అసలు పెళ్లి సంబంధం గురించి ఎంతసేపు అని మాట్లాడతారు? మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం. నానా, అమ్మా, నానా వచ్చేసారా? ఇప్పుడే అనుకుంటున్నాను మీరింకా రాలేదేంటా అని. నానా, ఇంతకేమైంది? మాట్లాడారా? గౌతమ్ సార్ ఏమన్నారు? ఉన్నారు కదా నాన్న, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కదా నానా? నానా, ఇక్కడ నేను ఏం జరిగింది అని టెన్షన్తో చచ్చిపోతుంటే మీరేం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటారేంటి నానా?
అమ్మా ఏమైందమ్మా? నాన్న ఏం మాట్లాడడం లేదు. మీరెప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని ఎదురు చూస్తూ హాస్పిటల్ కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంటే, మీరిద్దరూ ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా? అసలేం జరిగిందో చెప్పండి.